గిరీశం గారు మా ఆయన లేరండి, చెన్నై వెళ్ళారు. తెలిసే వచ్చా. అంబిక, నేను వచ్చిన విషయం నాన్న తలుచుకోలేదు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నేరా పాయింట్ కోరా. నువ్వు పరిచయమైన రోజు నుంచి ఈ రోజు వరకు నీ గురించి ఎన్నో కళ్ళ కన్నాను. లైఫ్లో ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి నీతో గడపాలని డిసైడ్ చేసుకున్నాను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. తరే నా తరే. గిరీశం గారు ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఓ ఫ్రెండ్ భార్యతో ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గా? మాట్లాడడానికి సిగ్గెందుకు? నోరుంటే చాలు. నీతి వాక్యాలు చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. ఇంక ఈ విషయంలో నేను ఇంకేం ఆలోచించదలుచుకోలేదు. నువ్వు కూడా ఆలోచించొద్దు. నీ మీద ఉన్న ఇష్టంతో రాత్రింబవళ్ళు కష్టపడి ఈ 1,00,000 రూపాయలు సంపాదించాను. కేవలం నీ మీద ఇష్టంతోటే. ఇది తీసుకొని నా కోరిక తీర్చు. 1,00,000 రూపాయలు వస్తుంటే ఇలాంటి పని చేయడంలో తప్పులేదని ఈ మధ్య ఏదో పుస్తకంలో చదివాను. తీసుకో, నా కోరిక తీర్చు ప్లీజ్. ప్లీజ్. ఫోన్ ఎవరికి? మా ఆవిడకిదా తంబి. హలో, నాందాని మొగుని. మీరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెన్నై నుండే. సౌఖ్యమా? ఎప్పుడు వస్తున్నారు? నేను రావడానికి 4-5 దినములు పట్టు. మన గిరిజన్ దగ్గర నీకు 1,00,000 రూపాయలు ఇవ్వమని దుడ్డు ఇచ్చినాడా? ఇప్పుడే ఫోన్ చేయాలా? 2 రోజులు ఆగేయచ్చుగా. అమ్మా, చింతపండు పేసు వాడు. నిన్నే అంబికా డార్లింగ్. గిరిజన్ నీకు 1,00,000 రూపాయల డబ్బు ఇచ్చినాడా? రాత్రి ఇచ్చాడు. జాగ్రత్తగా దాచు, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. పాతియా తంబి, నిన్న గిరిజన్తో దుడ్డు పంపుతుంటే వద్దు, వాడి వాళ్ళకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్తీవి కదా. ఇప్పుడు చూడు ఎంత సిన్సియర్ గా తీసుకెళ్లి ఇచ్చాడో. గిరీశము రొంబ నమ్మకస్తులప్ప. ఎనకు నల్ల ఫ్రెండ్ దా. వంద మంది శత్రువుల కంటే నమ్మక ద్రోహం చేసే మిత్రుడే ప్రమాదకరం. ఏమండి, కాసేపట్లో నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. మరి కీస్ ఎక్కడ ఇవ్వను? అంజయ్ గారి ఇంట్లో గానీ నాగరాజు గారి షాప్ లో గానీ ఇచ్చేయి, నేను తీసుకుంటాను. హాయ్ రా. ఏంట్రా, జాగింగ్ ఆరోగ్యం కోసమా లేకపోతే అమ్మాయిల కోసమా? ఎక్కడ మావా, మన కాలనీకి అంత సీన్ లేదు. రేపో మాపో టపా కట్టే ముసలోళ్ళు తప్ప అమ్మాయిలు కాదు కదా, ఆంటీలు కూడా జాగింగ్ రారు. అది సరే గానీ ఎక్కడ బయలుదేరావు? క్యాంప్ కా? అబ్బాయి లేదురా, బాస్ అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మంటే వెళ్తున్నాను. ఓహో, మళ్ళీ ఎప్పుడు రిటర్న్? 10:30 కల్లా వచ్చేస్తాను. ఏమైనా పనుందా? అదే ఏం లేదు, బాస్ అర్జెంట్ గా రమ్మన్నాడుగా, వెళ్ళు. సరే వస్తా. సరితా మీరా? కూర్చోండి. రఘు లేడా అండి? లేరండి, వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్లారు. ఎప్పుడు వస్తానన్నాడండి? చెప్పడం అయితే 10:30కి వస్తానన్నారు. అది ఈ రోజు 10:30 కావచ్చు, లేదా ఎల్లుండి 10:30 కావచ్చు. సరే అండి, నేను వస్తాను. సరిత గారు,
మీరేమి అనుకోనంటే వచ్చిన మాట చెప్పనా? ఇలాంటి చీరే మా ఆవిడకు కూడా ఉందండి. తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది, మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి. బాబోయ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగడ్త కాదండి, మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. అదేంటో నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు, మా ఆయన తప్ప. వాడి గురించి పట్టించుకోకండి, వాడు టేస్ట్ లెస్ ఫెలో. అమ్మయ్యా, ₹45 ఇవ్వండి సార్. జస్ట్ వెయిట్. ఇది ఎస్ఆర్ కాలనీయో కాదో కన్ఫర్మ్ చేసుకొని. అరే అరే, ఇది ఎస్ఆర్ కాలనీయేనా? ఎవడరా నువ్వు నన్ను పట్టుకుని ఒరే అంట? నీకు బుద్ధి లేదు? మా ఎంకేపాలలో పిలిచినట్టు ఎవరిని పడితే ఆయన ఒరే అని ఈ పట్టణంలో పిలవకూడదు కావాలి. సార్ సార్, ఇది ఎస్ఆర్ కాలనీయేనా? అవునరా ఎదవా. ఎదవ అంటావా? కాదు, ఎదవ అంటావా నువ్వు నన్ను? అంటాన్రా. ఓకే ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకో. సిటీ అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు, మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి, తప్పదు మరి. కరెక్టే, ఇది ఎస్ఆర్ కాలనీ అన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నువ్వు లాగించే. సార్ డబ్బులు సార్. డబ్బులా? ఎన్నిసార్లు ఇవ్వాలి? మళ్ళీ అడిగంటే పోలీసులు పట్టిస్తా. వద్దు సార్, పిల్లలు కలండి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఉత్త ఎరుబాబులాడు. పొద్దున్న ఈడి వల్ల నాకు ₹50 లాభం. అమ్మో అమ్మో అమ్మో, నా సెల్ ఫోను, నా సెల్ ఫోను. హలో, నమస్తే సార్, నేను వైట్ అండ్ వైట్ సంచి ఇంకా అట్టు పెట్టి ఉంటుంది కదా, హైట్ 5 feet 4 inches. అయితే ఏంటి సార్, ఆ సెల్ ఫోన్ నాది సార్, మీ ఆటోలో మర్చిపోయాను సార్. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను. ఎరా నీచ్ కమీన్ కుత్తే, ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా? సారీ సార్, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్. అలా కాదు గాని నేను పని చెప్తాను, చేస్తావా? ఒక్కటే సార్, 100 పనులైనా చేస్తాను, మీరు ఆర్డర్ చేయండి అంతే. అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో. నీ అదవేసాలు నా దగ్గర అంటరా? అది ఇచ్చి లోపల పంచుడు. రోజు చూసేదేగా, కొత్త ఉంది. ఏమండి, ఏంటండి? వారం రోజులుగా మా అమ్మ జ్వరంతో బాధపడుతుందట, వెళ్ళి చూసిరానా? అయితే ఏంటి, జ్వరం వస్తే తగ్గిపోతులే. ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? మీ ఊరు వెళ్ళాలంటే 200 ఖర్చు అవుతుంది. ఏనుచుదేను ఈ సెల్ ఫోన్ వచ్చినాక బిజినెస్ కూడా లేదు. సర్లేండి, మీకంత కష్టంగా ఉంటే వెళ్ళడం మానేస్తాను. వీళ్ళ అమ్మకి జ్వరం అంటే ఎవగానే వెళ్తుందంట. ఎంతండి? 10 పావలా. పావలా తక్కువ ఉంది, పర్లేదా? ఏం పర్లేదా? ఇలా ప్రతి ఒక్కడు పావలా తక్కువ ఇస్తే మేము పల్లీలు అమ్ముకోవాలి. అదేంటండి, తర్వాత వచ్చినప్పుడు ఇస్తాం కదా. నువ్వు ఈ పొద్దు వదులుతావు అనుకుంటున్నావేమో. వెళ్ళలే, డబ్బులు ఏమో చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నాడు ఏమో. డబ్బులు దీంతో కలిపి 200 ఇస్తానులే రాజా. డబ్బులు ఎత్తుదో ఇంకేం ఎత్తుదో. ఆంటీ గారు, మీ పర్స్ నుంచి ₹5 కాయిన్ పడిపోయింది, ఒంగుని తీసుకోండి. థ్యాంక్స్ అండి. నేనే చెప్పాలండి. ఎలా ఉందిరా మన ప్లాన్? ఇంకెప్పుడు అలా చేయట్లేదు, ఏ నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరగడానికి ఇక్కడ రక్తం ఎక్కడ ఉందిరా? తెగ్గ మాట్లాడుతున్నా. పొద్దున ఏమైనా కూల్ డ్రింక్ తాగావా? అది కాదు చెట్టు, నువ్వు ఇలా చేస్తే ఎవరో ఒకరు వచ్చి మొహం మీద ముగ్గు మీద గుద్దాడు అనుకో, రక్తం వస్తుంది, అది చూసి నాకు కళ్ళు తిరుగుతాయి. అంత సీన్ ఊహించావా? ఏమండి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు టైలర్ దగ్గర నా లంగా జాకెట్ తీసుకురండి. వినిపించిందా? నువ్వు పదయ్యా.
ఎవరి సెట్ ఈ కేసు? ఈ వయసులో కూడా మంచి పిట్టిపట్టలాడుతుంది. బేవక్కు ఆ బండది నా పెళ్ళవని నీకు తెలియదురా? సారీ సెట్, నాకు తెలిసి అన్నా. ఏమండి ఈ అడ్రస్ ఎక్కడ కలిసి చెప్తారా? పూతరేకుల పాపారాయుడు, ఆ, ఫ్లాట్ నంబర్ 80, ఆ, డోర్ నెంబర్ 1-7-420, ఆ. ఎస్ఆర్ కాలనీ, ఆ. సాయిబాబా గుడి పక్కన. నేను అడ్రస్ చదివి చెప్పని లేదు, ఎక్కడో చెప్పమంటున్నా. నాకు తెలియదు, మనం ఈ కాలనీ కొత్త. అంటే వీడి ఉద్దేశం ఏంటి? వీడికి అంటే నేను చదువుకున్న కనబడలేదా? 7th క్లాస్ 7 times చదివాను రే. ఏమండి ఆడంగులా? అమ్మా పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నెంబర్ 1-7-420, ఎస్ఆర్ కాలనీ, సాయిబాబా గుడి పక్కన. తెలుసా? సాయిబాబా గుడి అంటే గుర్తొచ్చింది. ఇవాళ గురువారం కదా, పదండి గుడికి వెళ్దాం. ఆహా, ఏం భక్తి తెలియనిది. సాయిబాబా గుడి పక్కన అని నేనంటే తప్ప గుడికి వెళ్ళాలని గుర్తుకు రాలేదా? ఇంకా నయం, పూతరేకులు పాపారాయుడు అంటే పూతరేకులు గుర్తుకు రాలేదు మా తల్లికి. ఆహాహా. అరే గోర్ఖా, రే గోర్ఖా, పోలీసా? ఎవడితే ఇట్లే ఈ అడ్రస్ అక్కడ కలిసి చెప్పరా? గోర్ఖా చింపేస్తే మళ్ళీ రాసుకోలేనండి. 7th క్లాస్ 7 times చదివాను. నీలాంటి ఉంటారని తెలిసి డూప్లికేట్ కాపీ 2 పెట్టుకున్నాను. చూసావా? మాధవి గారు ఏంటి సరిత? నేను బయటికి వెళ్తున్నాను, మా ఆయన వస్తే ఈ కీస్ ఇస్తారా? అయ్యో, కొద్దిసేపట్లో మేం కూడా బయటకు వెళుతున్నాం సరిత. మా పిన్ని కూతురు భవానీ లేదు, ఈ రోజు దాని ఎంగేజ్మెంట్ ఎక్కడండి? మీ ఊళ్ళోనా? కాదు, ఇక్కడే నేతాజీ నగర్ లో. మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాం. నేను వెళ్తాను. మరి కీస్ ఎక్కడికి వెళ్తావు? నాగరాజ్ గారు ఎస్టీడీ షాప్ లో ఇచ్చి వెళ్తాను. వస్తాను. మీరేంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? తొందరగా రెడీ అయితే వెళదాం. నాగరాజ్ గారు, నేను బయటికి వెళ్తున్నాను, మా ఆయన వస్తే కీస్ ఇస్తారా? ఎంత మాట? ఇస్తానండి. ఎవర్రా ఈ కొత్త క్యాండిడేట్? ఎప్పుడు చూడలేదు. అదే మా ఫ్రెండ్ రఘు ఉన్నాడే, వాడి భార్య. అతను మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? ఈ మధ్యనే వాళ్ళ ఊరెళ్ళి హఠాత్తుగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుని వచ్చాడు. రెండో పెళ్లి వాడికి కూడా ఇంత మంచి ఫిగర్ దొరకడం అదృష్టం కాదు? అదృష్టమే, కానీ ఏం ఫలం? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇంట్లో ఉంటాడు. ప్రతిరోజు క్యాంపుల మీద టూర్కి వెళ్తూనే ఉంటాడు. అలా అయితే నువ్వు ట్రై చేయి, ఈజీగా లైన్ లో పడిపోతుంది. నువ్వు నోరు మీరా, ఆవిడ ఆ టైప్ కాదు. ఆ టైప్ కాకపోయినా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. అంతెందుకు, ఓ 10 days సిన్సియర్ గా ట్రై చేయి, వర్కౌట్ కాకపోతే నన్ను అడుగు. ఏమోరా, నాకైతే డౌటే. మొన్న రోజు ఆవిడ ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తుంటే ఆవిడ నడుగు కేసు చూశా. అది గమనించి మొహం చెరాక పెట్టుకుని వెళ్ళిపోయింది. అలా అయితే ఓ పని చేయి, 3000 ఇస్తాను ఓకేనా డైరెక్ట్ గా అడిగేసేయి. అప్పుడు కానీ చెప్పు తీసుకొని కొట్టదు. ఆవిడ ఓకే అనాలి కానీ 3000 ఏంటి, 50,000 ఇవ్వడానికి నేను రెడీ. అయితే ఇంకే ప్రొసీడ్. రండి. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా? బిస్కెట్ ప్యాకెట్ అండి, ఇదిగోండి. వద్దులేండి, ఉంచండి, తర్వాత తీసుకుంటానులేండి. మొన్న మీరు ఇడ్లీ కుక్కరాటి గారు తెప్పించాను, ఇమ్మంటారా? లేదండి, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చి తీసుకుంటాను. అలాగే అండి. రఘు ఉన్నాడండి ఇంట్లో? లేరండి, పొద్దున్నే బయటికి వెళ్ళారు. నాకు అదే కావాలండి. సరిత్ గారు, మీ హ్యాండ్ బ్యాగ్ లోంచి 5 రూపాయల కాయిన్ పడిపోయింది, ఒంగుని. ఇది నాది కదండి, నా దగ్గర 5 రూపీస్ కాయిన్ లేదు. అయ్యో, నాది కూడా కదే, పేరు కూడా లేదు దీని మీద. ఈ ఆంటీ 5 రూపాయలు ఉంగే రకం కాదు, ఫ్యామిలీ టైప్. మొదట్లో సఖిలాంటిని కూడా నువ్వు ఇలాగే అన్నావు, తర్వాత ఏమైంది? వంగి తీసుకుంది. కరెక్ట్, నువ్వు ఆవిడ భర్తవా? ఆ ఎల్లేవాడు మీ భార్యనా? మా షేడ్ గారి భార్య పరమ చండాలంగా ఉంటుంది. ఈడికి మళ్ళీ నా భార్య ఎంత అందంగా ఉంటే 24 hours బెడ్రూమ్ లో బిజీగా ఉంది. నేను అలా అయితే 2000 నాకు ఇవ్వండి, 2 రోజుల్లో సెటప్ చేసి మీ బెడ్రూమ్ పంపిస్తా. నువ్వు బ్రోకర్ గాడనుకోలేదు, 2000 ఏంటి 5000 ఇస్తాను, అరేంజ్ అయ్యి. అడ్వాన్స్ గా 1000 కొట్టు. అంత ఇవ్వలేను కానీ అందులో సగం తీసుకో, రేపు అరేంజ్ అయ్యాక మొత్తం ఇచ్చేస్తాను. రేపు నైట్ కు రెడీ అయిపో, వస్తా. చెట్టు ఏరా, అది నీకు పెద్ద టోకర్ వేసాడు, నీ పని. అలాగా, ఆ ఎదకు నేను ఇచ్చిన దొంగ నోటే. తొందర ఏం లేదు, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే రా. అది కదండి, మరి మీ భోజనం? దాన్నే ఉందిలే, నేను ఎలాగో అలా సర్దుకుంటాను. మీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయండి. తప్పకుండా చేస్తాను. అన్నట్టు ట్రైన్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళు. అలాగేనండి.
సారీ మనీ, నేను స్టేషన్ దాకా రాలేకపోతున్నాను. అయ్యో పర్వాలేదండి, తలనొప్పి అంటున్నారుగా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వస్తాను. అలాగే, జాగ్రత్తగా తీసుకెళ్ళరా బాబు. టాటా. వెన్నెల్లో హాయ్ హాయ్ మిస్సెస్ వెళ్ళిపాయ్, నల్లేమో వాళ్ళ మోర్లో ఉండిపాయ్. కావేనా పిల్కాయ్. అబ్బా, ఏంటండి ఇంతసేపు ఊపిరి అడగ చేస్తున్నాను. అదంతా తర్వాత మాట్లాడుకోవట్లే, ముందు ఇప్పు. అరే, అసలు లేకుండా ఉన్నాను. ఇప్పు. ఎవరు వచ్చినట్టున్నారు, ఎవరో చూసొస్తా. నువ్వు ఉండు, చీర కట్టుకోకు, ఇప్పుడే వస్తా. ఇటు 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 ఇదిగా బ్రదర్, పోతురేకలు పాపారాయుడు, ప్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 17420, ఎస్ఆర్ కాలనీ. ఇల్లు ఎక్కడ చెప్తావా? ఏరా బేవహూ, నీ అడ్రస్ కోసం కాలింగ్ బెల్ కొట్టి మరీ అడుగుతావా? అడిగితే తప్పేటుంది బ్రదర్. తప్పు గిప్పు చర్చించే టైం లేదు. అదే బ్రదర్, పాపడిపోతున్నావు. కాదు, నీకేమైనా డిస్టర్బ్ చేశాను సరే. డిస్టర్బ్ చాలేటి ఎల్లరా మొగడా. ఏంటి కాస్త మర్యాదగా మాట్లాడు, ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు నువ్వు. ఎవర్రా నువ్వు? నా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి నన్ను డిస్టర్బ్ చేసిన దాకా మే ఎక్కువ మాట్లాడతావేంట్రా? ఏంటి బ్రదర్ అలా కోపడిపోతున్నావు? కాదు మనలో మనమాట, నువ్వు ఏ పనిలో ఉంటే నేను డిస్టర్బ్ చేశానంటావు. ఓరి నీ అబ్బ, నువ్వు ఎవర్రా రే? నా చేతిలో ఇవాళ తన్నులు తినడానికి వచ్చావు. ఎలా ఎల్లబే ఎల్లా వెళ్ళను బే. నడుము పట్టేసిందా? ఇగా ఆ చూడు డాక్టర్ చూపించుకో. ఎలా హాయ్రా. ఏరా, లాస్ట్ వీక్ అంతా ఆఫీస్కి రాలేదట? బాబుని చూద్దామని ఊరెళ్ళానరా. అది సరే, ఈరోజు సండే కదా, ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటోరా, ఆ ఇంట్లో ఉంటే అస్తమానం పద్మే గుర్తొస్తుంది. మరి పద్మ మీద ప్రేమ ఉన్నవాడివి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది, నాకైతే ఇష్టం లేదు అని చెప్తావా? రే రఘు, నీకు సలహా ఇచ్చేంతటి వాడిని కాదు, కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పురా. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్ళ మీద కోపం మీ ఆవిడ మీద చూపిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు. పద, రూమ్కి వెళ్దాం. లేదురా, నువ్వు వెళ్ళే వస్తాను. Once again, happy birthday to you, Raghu. ఒరే రఘు, అక్కడ అక్కడ. ఒరే రఘు, ఏంట్రా? నీ బర్త్డే నెలకోసారి వస్తే బాగుంటుంది. వారానికి ఒకసారి వస్తే ఇంకా బాగుంటదిరా. నీకే నిమిషానికి ఒకసారి రమ్మంటావు. ఎక్కడికి వెళ్తారా? నోరు మూసుకుని ఎక్కడ పడుకో. అయినా నేను తగలే ఒక్కరోజే ఆపుకునేవారు నువ్వు. ఈ ఆపుకోగలడు, వాళ్ళ ఆవిడే అది ఆపుకోలేదు. కాదురా, నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోద్దిరా. అది నా బాధ. నీకు ఆ ప్రాబ్లం లేదు కదా. నేను తాగి మీ ఇంటికి ఎందుకు వెళ్తాను, మీ ఆవిడ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోద్ది? ఆ విషయంలో నాకు ఆ ప్రాబ్లమే లేదురా. నేను ఎంత దాకా ఇంటికి వెళ్ళినా మావిడ పల్లెచ్చి మాట కూడా అందు. తన్నుడే తన్నుడు. నిజంగా మీ ఆవిడ దేవతరా. దేవత నా బొంద. నీ మందు తాగుతానంటే నేను రెడీ అని గ్లాస్ పట్టుకొని వచ్చేస్తుంది. వచ్చి తాగబోతురా బాబు. కానీ మావిడనే పాపం ఫ్రీగా వస్తే పీపాలు తాగినా ఏమీ అందగాని డబ్బులు పెట్టి తాగితే మాత్రం 3 రోజులు సుఖ సంసారానికి దూరంగా ఉంచుతుందిరా. కర్రవుడా, నువ్వు డబ్బెట్టి తాగినప్పుడు అడిగి మాత్రం చెప్పి వెళ్ళిపో. నా కర్మ ఏంటో చెప్పనా, నేను తాగితే కొత్త పెళ్లి కొడుకులా రెచ్చిపోతాను. కూర్చో కూర్చో. కానీ తాగితే వాటికి మా ఆవిడ దగ్గర రానే. అరే, సిగరెట్ ఉల్టా పెట్టుకున్నావరా? ఏం పెట్టేసేవారా నువ్వు? ఇది సరే, మరి ఇదేనుకో. ఇది అసలు, ఇది దాని వడ్డీ. ఏదో మీకు అవసరం ఉందని ఇచ్చాను. అలా నేను వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నానా? తీసుకోండి. సరే, వస్తా రఘు. ఇదిగో అంజయ్ గారు, ఈ అద్దె డబ్బులు కూడా ఉంచండి. అద్దెకి తొందర ఏముంది రఘు? మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవు, తీసుకెళ్ళండి. అది పాయింటే. వస్తా. ఓకే. కింద ఉంచుకో. దేనికి? ఇంట్లో మీ ఆయన లేనప్పుడు ఖర్చులకు ఉంటుంది. పిచ్చిదాన్ని ఉంచుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? చేతిలో ఏటుందో చూడు. ఆ మాత్రం తెలియదా? కత్తేగా. తరుక్కో. రఘు, నేను వెళ్ళొస్తాను రా. ఏంటి ఈ మధ్య ఇంటికి రావట్లేదు? ఇయర్ ఎండింగ్ కదరా, ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. అవును, పద్మకు ఒంట్లో బాగాలేదన్నావు కదరా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, తగ్గిపోయింది. కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు? సరేరా. రఘు, మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. ఏ? ఏం లేదురా, పద్మకి సంబంధాలు చూస్తున్నాం. ఒకసారి నేను అడుగుదామని. ముందు మీ పద్మకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందో లేదో కనుక్కో. తనకిష్టమే. తనకిష్టమైతే నాకు ఇష్టమే. రా రఘు, కూర్చో. పద్మా,
రఘు వచ్చాడు, మంచినీళ్ళు పడరా. అలాగే అన్నయ్య. ఒరే ప్రసాద్, అరే రఘు, ఇప్పుడే వస్తాను, కూర్చో. పద్మగారు, పద్మగారు, అదేంటండి అక్కడ ఆగిపోయారు? నాకు మంచినీళ్ళు ఎవరా? నేనంటే నీకు ఇష్టమేనా? మరి ఐ లవ్ యూ చెప్పవా? అయ్యో సారీ అండి. అయ్యో, ఆ క్లాత్ నాకు ఇవ్వండి, నేను తుడుస్తాను. అబ్బాయి, తప్పు చేసింది నేను, పనిష్మెంట్ నాకు పడాలి. మీరేం తప్పు చేశారు? పెళ్లి కాని అమ్మాయి చేయి పట్టుకున్నాను, తప్పు కదా? రేపు మాపు మీ భార్యను కాబోతున్నాను, ఇందులో తప్పే ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ గొల్లు చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు? మీ నడుము కూడా చాలా బాగుందండి, మీ మొహం కూడా చాలా బాగుందండి.